ఇక అదృష్టం ఐశ్వర్యం. తెల్ల పేపర్ తీసుకొని దానిపైన మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రాయండి. మీ గోత్రము, అలాగే మీ ఇంటి పేరు, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు, మీ సమస్యలు రాయండి. రాసిన తర్వాత ఆ సమస్యలు రాసినటువంటి కాగితం ఏదైతే ఉంటుందో దాన్ని మడతపెట్టి ఒక రాగి చెంబులో పెట్టండి. రాగి చెంబులో పెట్టి దానికి మామూలుగా గంధము కుంకుమ పెట్టి పూజ చేస్తాం కదా, అలా కాకుండా కాటుకతో బొట్టు పెట్టండి. కాటుకతో బొట్టు పెట్టి ఆ కలశం పైన చెయ్యి ఇలా పెట్టి అభిమంత్రణ చేయండి. అభిమంత్రణ అంటే ఏం లేదు, దానిపైన చెయ్యి పెట్టాలి. చెయ్యి పెట్టి నేను ఏదైతే మంత్రాన్ని చదువుతానో ఆ మంత్రాన్ని మీరు వినండి. ఓం ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపోమృతమాపః సమ్రాడాపః విరాడాపస్వరాడాపశ్చందాగుశ్చాపో ద్యోతిగుశ్చాపః యజోగుశ్చాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాపవోం. ఈ మంత్రాన్ని 3 సార్లు వినండి.